హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఎల్లిపాయ కారం ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఎండుమిర్చి ఎలాంటిది తీసుకోవాలి, సంవత్సరం పొడవునా ఎలా నిల్వ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎండుమిర్చి ఎలాంటిది తీసుకోవాలి, ఎలాంటిది తీసుకుంటే కారం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పక చూడండి. ఎలాంటి ఎండుమిర్చి వాడితే పప్పులు కూరలు రుచిగా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పొట్టు తీసిన వెల్లుల్లి 6, కారం 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, తాలింపు గింజలు, ఒక రోల్లో వెల్లుల్లి వేసుకొని కారం, ఉప్పు వీటన్నింటిని కచ్చాపచ్చగా చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవద్దు. కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరొకసారి ఒక బౌల్లోకి తీసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం చేసుకున్నది ఇందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు బాగా వేయించుకొని ఎల్లిపాయ కారాన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ ఎల్లిపాయ కారాన్ని నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా ఎల్లిపాయ కారం చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. నేను కొత్తగా కారం పట్టించాను ఫ్రెండ్స్. సమ్మర్ సీజన్ కదా, ఇది సంవత్సరానికి సరిపడా కారం స్టోర్ చేసుకున్నాను. నాకు ఈ కారాన్ని చూస్తే చాలా టెంప్ట్ అయ్యి ఇలా నేను ఎల్లిపాయ కారం చేసుకున్నాను. ఎల్లిపాయ కారాన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూస్తుంటేనే ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. Thank you for watching.